వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పై బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అధికారుల నుంచి స్పందన వచ్చింది. కార్యాలయం మొత్తం అవినీతి కంపు కొడుతుందని, అంతేకాకుండా రిజిస్ట్రేషన్ రాజేష్ కుమార్ ఇన్ఛార్జ్ నాగచారి కనుసైగల్లోనే జరుగుతుందంటూ మా ప్రతినిధి అంజీ 2 రోజులుగా వరుస కథనాలు అందించారు. ఈ విషయం ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఇన్ఛార్జ్ నాగచారితో పాటు కార్యాలయంలోని ఇతర సిబ్బందిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కొన్ని రోజులుగా జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టి తనిఖీలు చేస్తున్నారు. నాగచారిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజీ అందిస్తారు. రామాంజీ, ఓవర్ టు యు. మన ప్రస్తుతం వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా బీఆర్కే న్యూస్ ప్రచురిస్తున్న కథనాలపై ఏసీబీ అధికారులు అయితే మెరుపు దాడి చేశారు. అంటే ఏసీబీ అధికారుల దాడిలో నాగచారి రాజేష్ కుమార్ అదుపు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ రాజేష్ కుమారు, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నాగచారి, అంటే వీళ్ళిద్దరు కలిసి కొంతమంది ప్రైవేట్ సైడ్ కొంతమంది దళాలను నియమించుకొని వాళ్ళ నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఎవరైతే దళారులు ఉంటారో దళాలకు సూచిక ఉంటుంది, ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ద్వారానే ఇక్కడ సబ్ రిజిస్టర్ కానీ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ కానీ వాళ్ళ ప్రాసెస్ ముందుగా నడిపిస్తారు. అంటే అక్కడ డబ్బు ఒక డాక్యుమెంట్స్కి ఒక అమ్మకందారు కానీ కొనుగోలుదారు నుంచి 7,000 నుంచి 7,500 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తారు. అంటే ఎక్స్క్లూజివ్గా నిన్న బీఆర్కే న్యూస్ ప్రచారం చేసింది. ఇక్కడ చేస్తున్న అవినీతి అక్రమాల గురించి కూడా బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ఇచ్చారు. అంటే ఏదైతే నాగచారి వెనకల అంటే నిశ్చిత ప్రదేశం, అంటే ఒక ప్రభుత్వ కార్యాలయానికి లోపలికి వెళ్ళాలి అంటే ఒక నిశ్చితమైన ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లేక ఓన్లీ ఆ కార్యాలయానికి సంబంధించిన అధికారులు మాత్రం వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రము బ్రోకర్లు దళారులు మాత్రం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళేసి నాగచారి దగ్గరనే ప్రతిదీ పని చేపిస్తారు. అంటే నాగచారికి ఎక్కడ సైన్ పెట్టాలి, ఎక్కడ సైన్ పెట్టే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అంటే అక్కడ దళారులే సార్ ఇక్కడ పెట్టండి, ఇక్కడ సైన్ చేయాలి, ఇక్కడ సైన్ చేయాలి, ఇలా సైన్ చేయాలని అతనికి సూచనలు ఇస్తుంటారు. అంటే నాగచారి ఎక్స్క్లూజివ్, అంటే నాగచారి ఏంటంటే ఆ దళారులకే మాత్రమే పనిచేస్తాడు. అంటే ఒక దళారు నుంచి రోజుకు 10 నుంచి 20 అప్లికేషన్, అంటే ఒక దళారు నుంచి 10 నుంచి 20 అప్లికేషన్, అంటే ఒక్కొక్క అప్లికేషన్కి 7,500 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మన బీఆర్కే న్యూస్ లో ఉన్నాయి. నిన్న ప్రచారం చేసిన బీఆర్కే న్యూస్ ప్రచారం చేసిన దాంట్లో ఈ అవినీతి అధికారుల భాగోతం బయటపడింది. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా నిన్న మనం ప్రచారం చేశాము. ఇలాంటి అవినీతి అధికారుల మీద ఏసీ అధికారుల్లో 24 గంటల్లోనే దాడులు చేసి వారి మీద చర్యలు తీసుకో అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ అంజీ. రైట్స్ అంటూ జరుగుతున్నాయి కదండి, చిదంబర్ గారు అయితే అందిస్తారు. మనం చూసిన వైపు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని చెప్పంటున్నారు. సామాన్యులు కానివ్వండి, మధ్యతరగతి ప్రజలు ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా ఆలోచిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే ధైర్యం చేసి ఎవరైనా ఒక ప్రాపర్టీ కొందాము అంటే అక్కడ ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అక్కడ జలగల్లా పట్టి పీడిస్తున్నారు ఏజెంట్లు కానివ్వండి, అలాగే సబ్ రిజిస్టర్ సంబంధించిన సిబ్బంది కానివ్వండి చేస్తున్నారు. అది ఒక ఆరోపణ ఎప్పటి నుంచి వినిపిస్తూ వస్తుంది. దానికి సంబంధించి బీఆర్కే న్యూస్కి దీనికి సంబంధించి ఒక సమాచారం వచ్చినప్పుడు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిజిస్టర్ ఆఫీసులు అలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అవినీతి కార్యకలాపాలకు ఏమైనా అవకాశం ఉందా అన్న విషయాన్ని చెక్ చేసేందుకు ఒక ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే వనస్థలిపురానికి సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మన ప్రతినిధి అంజీ అక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యపోవడం మాత్రమే బీఆర్కే టీం అంత అయింది. ఎందుకంటే కీలకంగా చూస్తే మాత్రం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్న దానికి మనం అతను చూస్తుంటాం. సబ్ రిజిస్టర్ ఎప్పుడైనా సరే కాస్త సపరేట్గా ఉంటారు. అంతేకాకుండా అతని దగ్గర ఉండే డాక్యుమెంట్స్ కానివ్వండి, అతని సీలు, స్టాంపు, అలాగే సిగ్నేచరు, దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఆ మూడింటి ద్వారానే ఒక ప్రాపర్టీ ఒకరి పేరు మీద నుంచి మరో పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి, పెళ్లిళ్ళు కానివ్వండి, మిగిలిన ఏదైనా సరే అధికారిక కార్యక్రమాలన్నీ కూడా ఆ 3 సీలు స్టాంపుతోనే ఇది మొత్తం ముందుకు వెళ్తుండదు. కాబట్టి ఆ ప్రాంతాన్ని కొద్దిగా నిషిద్ధ ప్రదేశంలాగా చేస్తున్న అక్కడ వేరే వాళ్ళకి అదే అదర్ దాన్ సబ్ రిజిస్టర్ తప్పించి వేరే వాళ్ళ ఎవరికి కూడా అక్కడ పర్మిషన్ లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి వనస్థలిపురం పరిస్థితులు చూస్తే మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడు ఎవరైనా సరే, ఈ మధ్యకాలంలో మనం చూసాము ఆన్లైన్ సేవలు పెరిగాయి. ఎవరైనా సరే ఆన్లైన్లో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన చలాన్లన్నీ కూడా ఆన్లైన్లో కడతా. మనం కేవలం అక్కడికి వెళ్తే సబ్ రిజిస్ట్రార్ ముందు సంతకాలు చేసిన తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ముఖ్యంగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన ఆఫీస్లో పరిస్థితులు గమనిస్తే మాత్రం సామాన్యులు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన కార్యకలాపాలు పూర్తి చేసుకునే అవకాశం లేకుండా అక్కడ పరిస్థితులు క్రియేట్ చేశారు. ఎందుకంటే ఏదైనా సరే ఎవరైనా డాక్యుమెంట్ రైటరు లేదా అక్కడ ఉన్న బ్రోకరు లేకుండా అక్కడ దళారీని ఎవరైనా ఉపయోగించుకొని కానీ లోపలికి వెళ్ళకపోతే అక్కడ ఎవరికి కానీ కార్యకలాపాలు జరగట్లేదు. వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానివ్వండి, మిగిలిన పనులు ఏవి కూడా పూర్తి అవ్వని పరిస్థితి ఉంది అన్నది అక్కడ పూర్తి స్థాయిలో మన స్టింగ్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో దొరికిపోయారు. ఎందుకంటే ఏదైతే సబ్ రిజిస్టర్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోకి దళారులు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు.
ఎక్కడ సంతకాలు పెట్టాలి రిజిస్ట్రార్ అనే విషయాన్ని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఏ డాక్యుమెంట్ ఫస్ట్ ప్రాసెస్ చేయాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఇదంతా ఏం జరుగుతోంది, అక్కడ ఏమి ఉంది అన్న విషయానికి సంబంధించి మన టీం పూర్తి స్థాయిలో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో ఎవరు అక్కడ ఉన్న దళారులు, ఎవరు అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తారు. దాంట్లో ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్కి సంబంధించి రాజేష్ అక్కడ ఉన్నారు, కానీ ఆయన కేవలం సంతకాలు పెట్టే ఒక మెషిన్ లాగా మాత్రమే పనిచేస్తున్నారు అన్నది మనకు సంబంధించిన దీంట్లో బయటపడింది. అంతేకాకుండా నాగాచార్య ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ మొత్తం విషయాన్ని ఆయనే నడిపిస్తున్నారు. ఆయనే దగ్గరుండి ఎవరి దగ్గర నుంచి ఏ డాక్యుమెంట్ ప్రాసెస్ చేయాలన్నది. సరే ఇవన్నీ ఎందుకు, ఎవరైనా సరే అక్కడ డాక్యుమెంట్ ప్రాసెస్ చేయాల్సిందే కదంటే ఎస్ కరెక్టే, కానీ ఎవరైతే దళారుల ద్వారా కానివ్వండి లేకపోతే ఈ మీడియేటర్స్ ద్వారా కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఒక్కొక్క డాక్యుమెంట్కి 7,000 రూపాయలకు తగ్గకుండా 10,000 రూపాయల వరకు దాదాపుగా వాళ్ళు అక్కడ ఆయనకి డబ్బులు చెల్లిస్తున్నారు. అలా డబ్బులు చెల్లించిన డాక్యుమెంట్లను మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారు, అవి మాత్రమే ముందుకు వెళ్తున్నాయనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి బీఆర్కే ఏం చేస్తూ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం, దానికి సంబంధించిన విజువల్స్ కలెక్ట్ చేయడంతో పాటు వరుస కథనాలు ప్రసారం చేసిన తర్వాత ఏసీబీ దీనికి సంబంధించిన సమాచారం అందుకుంది. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న ఏదైతే ఈ తతంగం ఉందో ఈ తతంగానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు అలాగే ఆధారాలు సేకరించిన తర్వాత డైరెక్ట్గా ఏసీబీ ఇవాళ అక్కడ రైడ్ చేస్తుంది. రైడ్ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు లోపలికి వెళ్తున్నారు, అంతేకాకుండా సీసీ ఫుటేజ్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న మిగిలిన డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్న విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఎవరైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ కానివ్వండి సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన మొత్తం ట్రాన్సాక్షన్స్ అక్కడ జరుగుతున్న వ్యవహార శైలి మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసింది ఏసీబీ. ఆ తర్వాత వెళ్ళి ఇప్పటికే ఏసీబీ లోపల అందరినీ కూడా చెకింగ్ చేస్తుంది. అక్కడ ఎవరి దగ్గర ఎంత ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి, అంతేకాకుండా ఎవరైతే లోపలికి ఫ్రీక్వెంట్గా వెళ్ళొస్తున్న సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన ఆ డాక్యుమెంట్ రైటర్లు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడ అబ్జర్వ్ చేసి తర్వాత ఏసీబీ ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తుంది. అంతేకాకుండా ఏవైతే గత కొంతకాలంగా జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కానీ ఆ ట్రాన్సాక్షన్స్లో అంటే ఇక్కడ ఇల్లీగాలిటీ కన్నా ముఖ్యంగా ఏంటంటే కేవలం ఆ మీడియేటర్లు తీసుకెళ్లిన డాక్యుమెంట్స్ మాత్రమే అక్కడ ప్రాసెస్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా రిజెక్ట్ అవ్వడము లేకపోతే పెండింగ్లో ఉండడము, లాస్ట్ మినిట్లో తప్పని పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే డబ్బులు చెల్లిస్తున్నారో డబ్బులు చెల్లించిన వాళ్ళ పనులు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఎవరైతే డబ్బులు చెల్లించట్లేదు వాళ్ళు మాత్రం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారిగా సర్వర్ డౌన్ అయిందని కానివ్వండి లేకపోతే సబ్ రిజిస్ట్రార్ టైం అయిపోయిందని కానివ్వండి వాటిని క్లోజ్ చేసి రిటర్న్ పంపిస్తున్న పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయన్నది గతంలోనే మనము మన అబ్జర్వేషన్లో చూసాం. సో ఏసీబీ రైట్స్ తర్వాత వీళ్ళందరినీ అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే మనం నిన్న ప్రసారం చేసిన వరుస కథనాలు ఏవైతే వరుస కథనాలకు సంబంధించిన వివరాలని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర ఉన్న వివరాలు ఏంటి, మన దగ్గర ఉన్న ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్లో ఎవరు ఫ్రీక్వెంట్గా లోపలికి వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు. ఎందుకంటే మనకు తెలుసు సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన ఆ స్టాంప్ అనేది చాలా కీలకంగా ఉంటుంది, కానీ ఇక్కడ సంతకాలు ఎక్కడ పెట్టాలన్నది వాళ్ళే డిసైడ్ చేసి ఆ తర్వాత స్టాంప్స్ తీసుకొని వచ్చేసి వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఏవైతే కలెక్ట్ చేస్తున్నారో అలా రోజుకి అంటే ఎందుకంటే వనస్థలిపురాన్ని మనం గమనించినప్పుడు ఏంటంటే సరే అది యూజువల్లీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అది సిటీకి దూరంగా ఉందనుకుంటారు, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్ అయిందని అందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఆ రిజిస్ట్రేషన్లు కానివ్వండి ఈ క్రయ విక్రయాలు అనేవి కామన్గా జరిగిపోతున్నాయి. అక్కడ ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆ వైపుగా జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి రియల్ ఎస్టేట్ రంగంలో అటువైపు పుంజుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ల బేసిస్లో అక్కడ రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. రోజుకి కనీసం 20 నుంచి 25 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయన్నది ఒక కామన్ దీనిలాగా చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో 50-60 డాక్యుమెంట్స్ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ అవుతాయి. అంటే ఆన్ యావరేజ్ మనము 7,000 నుంచి 10,000 రూపాయలు తీసుకున్నా సరే ప్రతిరోజు కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయలు లేనిది అక్కడ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళట్లేదు అన్నది ఒక సమాచారం అయితే అందుతుంది. అంటే కనీసం రోజుకు 3 లక్షల రూపాయలు అంటే నెలకి 1 కోటి రూపాయలకు పైగానే అక్కడ అక్రమార్జన ఉండే అవకాశం ఉంది అన్నది మన ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అదే విషయానికి సంబంధించిన వివరాలు కానివ్వండి అవన్నీ కూడా ఏసీబీ సేకరించింది. సో ఓవరాల్గా అక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, వాటిలో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయనే విషయం పైన కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన ఆస్తులు కానివ్వండి వాళ్ళకున్న ప్రస్తుతం ఉన్న వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం ఏసీబీ చేస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం రోజుకి కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయలు లేని అక్కడ నుంచి సిబ్బంది బయటికి వెళ్లారు. ఆ సిబ్బందిలో కీలకంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళ సంఖ్య పెద్దగా ఉంది. అంతేకాకుండా కింద వాళ్ళకు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది అన్న విషయాలు కూడా ఇప్పటికే ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ఫైనల్గా ఏంటి ఇక్కడ మనం మన దగ్గర నుంచి సేకరించిన ఆధారాలు కానివ్వండి వివరాలు కానివ్వండి దాని ఆధారంగా జరిగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫైనల్గా ప్రతిరోజు అక్కడ ఎంత అమౌంట్ కలెక్ట్ అవుతున్న విషయం కూడా బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఇక వనస్థలిపురంలో అయితే ఇలాంటి అవినీతులు జరుగుతున్నాయంటున్నారు. ఇంకా 2 నేరస్తులు అయితే ఉన్నారు చెప్పుకోగలిగితే రమేష్ అని ఒక వ్యక్తి, నాగాచారి. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు ప్రభుత్వం?
ఖచ్చితంగా ఏసీబీ ఏదైతే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, అంతేకాకుండా నేను చెప్పినట్టుగా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ ఇన్వాల్వ్ అయ్యే క్రమంలో ఈ సైకిల్ ఎలా నడుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఒక లేయర్ కాదు, ఇక్కడ 3-4 లేయర్లు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి డాక్యుమెంట్ రైటర్ నుంచి అక్కడ ఉన్న అసిస్టెంట్లు కానివ్వండి, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్న డాక్యుమెంట్కి సంబంధించిన యాక్టివిటీ చేసేవాళ్ళు, సబ్ రిజిస్ట్రార్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని స్టాంప్ వేసి దాన్ని మళ్ళీ ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి అందించే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా ఎవరైనా వెళ్తే దాన్ని చేయకుండా ఆపడం కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్ రైటర్ ద్వారా వెళ్ళిన దాన్ని ఫాస్ట్గా ప్రాసెస్ చేయడం ద్వారా జరిగే ఏదైతే ఉందో దానికి 7,000 నుంచి 10,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా గుర్తించే అవకాశం ఉంది. అంతేకాకుండా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఇంకేమైనా వివరాలు చెప్తారా, ఆ వివరాల ఆధారంగానే కేసు రిజిస్టర్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.